యాకోబు 1:5. నేను సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. దానియేలు 3:17. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకంగా ఉంచుము. సామెతలు 3:5. ఆపత్కాలంగా నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నీవు నన్ను విడిపించదుము, నీవు నన్ను మహిమపరచుము. కీర్తనలో 50:15. కాలం ఈ మాట శ్రద్ధగా ఉండి నా గొంతును అనుసరించి నడిచే యెడల మీరు నా సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాదన ఇవ్వండి. మీలో ఎవరికైనా జ్ఞానం పొందు. నిర్గమకాండము 19:5. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను. యాకోబు 1:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకయించుము. సామెతలు 3:5. అబద్ధాలను నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నీవు నన్ను విడిపించడము, నీవు నన్ను మహిమపరచడము. కీర్తనలు 50:15. నీవు లేచి నీ పరిపెట్టుకొని ఇంటికి పోము. మార్పు 2:15. నీలో ఎవరికైనా జ్ఞానం పొరుగుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. యాకోబు 1:5. ఆపద కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నీవు నన్ను మహిమపరచెదము, నీవు నన్ను విడిపించెదవు, నీవు నన్ను మహిమపరచెదము. కీర్తనలు 50:15. ఇది ఆధారం చేసుకొనుగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. కీర్తనలు సామెతలు 3:5. అందరికీ ఆపత్కాలంగా నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించాను. కీర్తనలు 50:15. నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం ఉంటుంది. మీరు ఎవరికైనా జ్ఞానం. నిర్గమకాండం 19:5. జ్ఞానం పొదుపుగా ఉన్నవాళ్ళను అతడు దేవుని అడగవలెను. యాకోబు 1:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. సామెతలు 3:5.